దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నవి ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 10 నిమిషాలు దేవుని వాక్యం మీద మన హృదయాలు కేంద్రీకరించి పెడదాం. దేవుడు మనకి అనుగ్రహించినవి ఏమిటి? ఇది ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ప్రతి మనిషి. ఎందుకంటే కల్తీ బోధలు వచ్చాయి. దేవుడు ఐశ్వర్యం అనుగ్రహిస్తాడని, ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడని, మంచి మంచి ఇల్లు కట్టించుకుంటామని, ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవి అని చెబుతున్నారు. ఈ బోధ విన్నవారు కొంతమందికి ఆ ఇళ్ళు అనేవి, ఐశ్వర్యం అనేవి దక్కుతున్నాయి. ఈ దక్కిన వాళ్ళేమో దేవుడు నిజమైన దేవుడు స్తోత్రం అంటున్నారు. కొంతమందికి దక్కటం ఐశ్వర్యం అనేది, వెండి బంగారములు అనేవి కొంతమందికి దక్కనప్పుడు వాళ్ళు ప్రభు అయిన క్రీస్తుని, ఆయన సన్నిధిని దూషిస్తూ ఉన్నారు. అందుచేత అసలు యేసు ప్రభు, లేదంటే మనం ఆరాధిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైన వారికి ఏమి అనుగ్రహించదలిచాడు, ఏమి అనుగ్రహిస్తున్నాడు అనే విషయాలు ఖచ్చితంగా ఈ కడవర దినాల్లో తెలుసుకోవాలి. ఈ మాటకు వస్తే ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటవి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఎవరిచ్చినవి ఇవి? దేవుడిచ్చినవి. రెండవది, కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు. కుటుంబం ద్వారా మనం ఎంతో ఆనందిస్తున్నాం. మన బ్రతుకు దినాల్లో ఎలా గడుపుతున్నామో తెలియచున్నాం మనకి దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి. అందులో దేవుడు మనకిచ్చిన సంఘం. ఇలా మనం చెప్పుకుంటూ పోవాలంటే దేవుడు మనకి అనేకమైనవి ఇచ్చాడు. ఇవన్నీ ప్రక్కన పెట్టి ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 3 వాక్యాలు మనం విన్న తర్వాత ప్రభు బలలో పాల్గొంటాం. దేవుని స్తోత్రం. ప్రాముఖ్యమైనవి, ప్రభు మనకి అనుగ్రహించిన వాటిలో ప్రాముఖ్యమైనవి 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల్లో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 9, 6వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము. చాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. గమనించండి, ఈ వాక్యం చాలా మంది క్రిస్మస్ సందర్భాల్లో చెప్పే వాక్యం లాగా దీనిని అలా బ్రాండ్ వేసేసారు. ఈ వాక్యం చదివినప్పుడు చాలా మంది జనం అంటున్నారు, ఇది క్రిస్మస్ కాదు కదా, మరి ఈ వాక్యం చెప్పుకుంటున్నారేమిటి అంటున్నారు. ఇది క్రిస్మస్ వాక్యం కాదు. క్రిస్మస్ సందర్భాల్లో చెప్పుకోదగిన వాక్యమే కానీ దాని కొరకు ఈ వాక్యం లేదు, ఖచ్చితంగా లేదు. ఇది దేని కొరకు ఉంది అంటే, క్రీస్తు అనబడిన కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడంట. దేవుని చేత క్రీస్తు అనబడిన కుమారుణ్ణి దేవుని చేత మనకి అనుగ్రహించబడ్డాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తుని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ప్రజలందరికీ దేనికి ఇచ్చినట్లు?
అనుగ్రహించాడు అంటే ఇచ్చినట్లు. దేనికి ఇచ్చినట్లు అంటే బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలని చెప్పాలి, అందుకని రిఫరెన్స్ లేకుండా నేను మీకు చెప్తాను, వినండి. వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు కానీ, దైవసేవకుడు అంటాడు క్రొత్త నిబంధనలో, వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు కానీ గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తము వలన మీరు విమోచించబడ్డారు. దేవుని స్తోత్రం. కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. తండ్రి అయిన యెహోవా ప్రతి మనిషికి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు? పశువులు పాకలో పరుండు పెట్టేదానికి ఇచ్చాడా? క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ చేసుకునేదానికి ఇచ్చాడా? దేనికి ఇచ్చాడండి క్రీస్తుని మనకి? దేనికి ఇచ్చాడు? చాలా మందికి ప్రెజెంటేషన్లు ఇస్తారు. అవి ఎన్ని పని చేస్తాయో ఎన్ని పని చేయవో తెలియదు. మీ కళ్ళకు కట్టినట్టు ఒక సాక్ష్యం ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం. కళ్ళకి కట్టినట్టు. ఇప్పుడు 2 గడియారాలు వచ్చినాయి. ఈ మందిరం ప్రారంభం అప్పుడు 2 గడియారాలు వచ్చినాయి. రెండిటిలో ఒకటి పని చేస్తూ ఉంది, ఒకటి పని చేయకుండా. ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయకుండా. దానికి ఎన్ని ఒత్తులు వద్దినా అది పని చేయకుండా. దానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. అయిపోయినప్పుడు బ్యాటరీ తెచ్చేస్తుంది, చాలా తిరుగుతా ఉంది. ఇవన్నీ ప్రెజెంటేషన్లు వచ్చినాయి. ఈ వచ్చినటువంటి ప్రెజెంటేషన్ మనకు అనుగ్రహించబడ్డాయి. అవి మనల్ని ఆశించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు ప్రైజులు బహుమానాలు తెచ్చి మనకి ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆ ఇచ్చినవన్నీ కూడా కొన్ని పని చేయవు. పని చేయలేదని తీసి దాన్ని దెబ్బలు పడదామా? వస్తువు పని చేయలేదు కానీ ఆ వస్తువు తెచ్చిన వాడు ప్రేమ చాలా గొప్పది. దేవుని స్తోత్రం. అందుచేత పనికి రాకపోయినా నేను దాన్ని అక్కడ పెట్టి ఉంచాను. పనికి రాకపోయినా ఆ తెచ్చినోడు ప్రేమ గొప్పది. వస్తువు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ప్రేమకి వస్తువుకు ముడి పెడితే ఎలా ఉంది? ఏ విధంగా? మా మామయ్య కొత్తలుండని బట్టలు పెట్టాడు. ఒక్క ఉతికే పోయింది ఆ ప్యాంట్. ఒక్క ఉతికే పిల్లనిచ్చిన మామ. ఆ పని చేయని ప్యాంటు దగ్గర చాలా రాద్ధాంతం జరిగింది మా ఇంట్లో. నా గుండెల్లో మాత్రం నేను పట్టించుకోలే. ఆ మనిషి ప్రేమ కలిగిన వాడు, ఆ వస్త్రాలు పెట్టిన మనిషి ప్రేమ కలిగిన వాడు. ఆ వస్తువు పోతే ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత. చూడండి, వస్తువుకి ప్రాధాన్యత లేదు దేవుని సన్నిధిలో. ఇప్పుడు మనుషులకి ఇచ్చే ప్రజెంటేషన్లు, అనుగ్రహించే బహుమానాలు పని చేయొచ్చు, పని చేయలేకపోవచ్చు. అయితే దేవుడు నీకు ఇస్తున్న ఒక బహుమానం ఏమిటది? దేనిచ్చాడు ఆయన? ప్రభు మనకి దేనిచ్చాడు? నేను ఐశ్వర్యం ఇచ్చాడని చెప్పను, ఫలాలు ఇస్తాడని చెప్పను. ఇంక నువ్వు భూమి మీద జీవించడానికి ఒక శ్రేయస్కరమైనటువంటి సంపదలు నీకు ఇస్తాడని నేను పొరపాటున చెప్పను. నీ వ్యక్తిగత ప్రవర్తనను బట్టి, నీ మీద నీ దేవునికి ఉన్న సంకల్పాన్ని బట్టి ఇవన్నీ రావచ్చు, రాకపోవచ్చు. గ్యారంటీ ఏం లేదు. ధనవంతుడైనటువంటి వ్యక్తి నరకంలోకి వెళ్ళిపడ్డాడు. తినేదానికి కూడా గత్యంతరం లేని ఒక దరిద్రుడు అబ్రహాము కుడిలో వెళ్ళి కూర్చున్నాడు. వాడు దరిద్రుడిగా ఉన్నాడని, వీడు దేవుని శాపాన్ని పొందాడని, ధనవంతుడిగా ఉన్నవాడు దేవుని ఆశీర్వాదం పొందాడని కరెక్ట్ కాదు కదా. ధనవంతులైన వాళ్ళు దేవుని పిల్లలు ఉన్నారు, దరిద్రులైన వాళ్ళు కూడా దేవుని పిల్లలు ఉన్నారు. అందుకని మనం ఎవరు
వాళ్ళ జీవిత అనుభవాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే బాధ్యత దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. మరి తండ్రి అయిన దేవుడు కుమారుని మనకి ఇచ్చాడంటే మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? గడియారం ఇస్తే ఆ టైం చూసుకుంటే నేను ఉపయోగించుకున్నాను. ఇంకా వేరే మీరు వస్త్రాలు నాకు ఇస్తున్నారంటే, నూతనమైన వస్త్రాలు పండుగ సందర్భాల్లో నేను అవి కుట్టించుకొని ఉపయోగించుకుంటున్నాను. ఈ రోజు కూడా మనకే ఈ పాటి జ్ఞానం ఉంటే, మీకు అన్నకి తెలుపు వస్త్రాలు ఇస్తే దేవుని పరిచర్యలో వాడుకుంటాడు అనే జ్ఞానం కలిగి మీకే ఇంత జ్ఞానం ఉంటే, తండ్రి అయిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలండి? ఆయన మనకి ఏమి ఇచ్చాడు, ఏమి అనుగ్రహించాడని బైబిల్ చెబుతుంది. తన ప్రియ కుమారుడైన క్రీస్తుని మనకి ఇచ్చాడు. మీకు కుమారుడు అనుగ్రహించబడిన దేవునికి స్తోత్రం. అమూల్యమైన మాట. బైబిల్ మొత్తం మీద ఇది చాలా అమూల్యమైన మాట. అమూల్యమైన మాటలు అంటే మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ అండర్లైన్ చూసుకోవాలి. బైబిల్ తెరవగానే ఈ పదాలు మన కంట్లో పడాలి. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. ప్రతి మనిషికి తండ్రి అయిన దేవుడిచ్చిన గిఫ్ట్, ఒక బహుమానం. తన కుమారుడైన క్రీస్తునిచ్చాడు. ఇది ఎంతో త్యాగభరితమైన కార్యం. మీరైతే ఇవ్వలేరు మీ బిడ్డల్ని. మీ బిడ్డలు ఇస్తారా దేవుని పరిచర్యకి? నేను దేవుని సేవలో వాడుకునే దానికి మీ పిల్లలు నాకు ఇస్తారా? ఇక మీ ఏడో పాపం నేను నా దగ్గర పెట్టుకుంటా. ఇవ్వలేము, ఎందుకంటే కడుపు తీపి మనకి ఎక్కువ. దేవుని స్తోత్రం. మన బిడ్డల్ని ఒకరోజు చూడకపోతే మనం ఉండలేము. నేను ఉండలేను. అందుకే నేను ఎవరు ఏ చుట్టాలలో పంపున్నా పిల్లలు. వాళ్ళిద్దరు లేచి నా కళ్ళ ముందే ఉండాలి. తిట్టచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇదంతా వేరే. కానీ నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా నేను నిద్ర లేకపోయినా వాళ్ళని చూడాలి. ఏమండి, గతించిపోయే ఈ శరీరానికి ఎంత ప్రేమ ఉంటే, గతించిపోయే ఈ శరీరాల్లోని దేవుడు ఇంత బలమైన ప్రేమను పెడితే, అసలు ప్రేమకి రూపాన్ని సృష్టించిన దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? తన కుమారుడి మీద ఎంత ప్రేమ ఉండాలి? అంత ప్రేమ ఉన్నా ఆయన తన కుమారుడి వైపు చూడలేదు, కానీ నీ వైపు నా వైపు అయినా చూశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రజలకి దేవుని ప్రేమ ఏంటో అర్థం కావట్లేదా? బంధువులు చూసినంతగా ఆయన సన్నిధిని చూడలేకపోతున్నారు ఈ రోజున ప్రజలు. రక్త సంబంధులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నారు ఈ రోజున ప్రజలు. వారి శరీరాలకు ఇచ్చే ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు ప్రజలు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే, దేవుని ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవటంలో బలహీనపడిపోయి ఉన్నారు. ఈ రోజున దేవుని ప్రేమను ప్రకటించే బోధలు లేవు. ఆస్తులు ప్రకటించే బోధలు వచ్చాయి, సిరి సంపదను ప్రకటించే బోధలు వచ్చాయి. ఇవే సాక్ష్యాలు, ఇవే వాక్యాలు, ఇవే ఆరాధనలు. దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనకి ప్రకటిస్తున్న సత్యం ఏమిటంటే, మీకు నేను కుమారుణ్ణి అనుగ్రహించాను. దేనికి ఇచ్చినట్లు అంటే, మనమంట వెండి చేత గాని బంగారం చేత గాని నీలో ఉన్న శాపం నుండి విడిపించబడలేవంట. దేని చేత? వెండి చేత, బంగారం చేత. చాలా మంది ఇది ఒక పెద్ద ఘనమైన కార్యం చెప్పుకుంటారు. ఏమని? మా అమ్మాయికండి ఒక 1 కిలో బంగారం దాచిపెట్టి పెట్టారు. ఏమంటారు? మా అమ్మాయికి ఒక 1 కిలో బంగారం దాచిపెట్టండి. ఆ చెవులు పెట్టే దిద్దులు, కాళ్ళయి, ముక్కులి, మెళ్ళయి అన్ని సిద్ధం చేసి పెట్టానండి. బ్లేడ్ పెట్టి కోసేవాడికి ఇస్తారు తీసుకెళ్ళి.
కేజీ బంగారం సిద్ధపరిచారు నా కూతురికి అని, మళ్ళీ ఇచ్చేవాడి చేతులు 1/2 కేజీ చాలదని, మళ్ళీ ఎన్ని లక్షలు పెడతారు చేతిలో? ఎవరి చేతిలో పెడతారు? ఆ పిల్లని తీసుకెళ్ళి బ్లేడ్లు పెట్టి కోసేవాడి చేతిలో పెడతారు, సిగరెట్ పీకలతో కాల్చేవాడి చేతిలో పెడతారు, పీకను చంపి ఊరికి ఏలాడు తీసేవాడి చేతిలో పెడతారు తీసుకెళ్ళి. నేనేమంటా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు భూమి మీద కృప మనల్ని బ్రతికించింది, కృప మనల్ని నడిపిస్తుంది, కృప మనల్ని కాస్తుంది, కాపాడుతుంది, కృప మనల్ని ఏం రాసిన స్థిరపరుస్తుంది. దేవుని హల్లెలూయా. ఇన్ని ఐటమ్స్ ఒక కృపలో దాగి ఉంటే ఈ కృపను నువ్వు ఎలా సంపాదించాలి? నీ అడుగులు దేవుని మందిరంలో పెట్టి సంపాదించాలి. నీ బిడ్డలకి కృప రావాలంటే నీ అడుగులు మందిరంలో ఉండాలి. నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన చెట్లుగా ఉంటారంట. నీ అడుగులు దేవుని మందిరంలో పెట్టి, నీ స్వరం దేవునికి వినిపించి, నీ మనస్సు దేవుని వాక్యం మీద నిలిపి, నీవు క్రీస్తు రక్తంలో పడుకుబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ పిల్లలకి కృప సంపాదించుకోవాలి. నా బ్రతికి అట్లా నాశనం అయిపోయింది, నేను దేవుని వైపు చూడను, దేవుని మాట వినను, దేవుళ్ళు నడవను, మీరన్నా బాగుపడండి అని వాళ్ళకి 40 బైబిల్ కొని పెట్టి మందిరంలోకి వెళ్ళమంటే వాడు బైబిల్ పక్కింటోడికి ఇచ్చి సినిమా హాల్లో కూర్చుంటాడు. వెళ్ళి బైబిల్ పక్కింట్లో పెట్టి ఎక్కడికి వెళ్తాడు? సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. చూసారా? వెండి చేత గాని బంగారం చేత గాని మనం విమోచించబడలేమంట. దేని నుండి? మన పితరులు చేసిన శాపం నుండి, మన పెద్దోళ్ళు చేసిన శాపం, వాళ్ళ అపరాధం తరతరాలుగా మన మీదకి వస్తూ ఉంది. మనం కూడా ఆ విషయాన్ని ముచ్చటగా చెప్పుకుంటాం కదా. ఏమని? వీడి తాత బుద్ధి వచ్చింది, వీడి తాత బుద్ధి వచ్చింది. తాతయ్యకి 4, వీడికి 5. తాత బుద్ధి వచ్చింది, తాత బుద్ధి వచ్చింది. వీడికి మేనమామ బుద్ధులు వచ్చి పట్టియే. చాలా చక్కగా సంతోషంగా చెప్పుకుంటాడు. ఆడు పనికిమాలోడు, ఆడు ముసలోడు, వాడు దేవుని భయం లేకుండా నాన్న తిరుగుడు తిరిగి పక్షవాదం వచ్చి మనసులో పడి పేడ పిసుకొని చచ్చాడు ముసలాడు. 6 బుద్ధులు ఈ యవనస్తుడికి వచ్చినాయి అని చూస్తున్న తల్లిదండ్రులు ముచ్చటగా చెప్పుకుంటున్నారు. అప్పుడప్పుడు మేము వీళ్ళకైతే మాకు చెప్తుంటారు, ఇట్లాంటి పనికి మంది ముచ్చట. దైవ సేవకుడు వచ్చి 4 మాటలు చెబుతాడేమో ఎందామనే అవకాశం మీరు వీళ్ళు ఈ ముచ్చట ఎత్తుతారు. మా పెద్దోడికండి తాతయ్యకు తెచ్చిపోయాడు. ఆనందిస్తున్నారండి, వాటిలో ఆనందిస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది చాలా భారంగా చెబుతుంది. భారంగా మన పూర్వీకుల శాపం మనల్ని తరతరాలుగా అది వెంబడిస్తూ వాళ్ళు వెళ్ళిన స్థలంలోకి మనం కూడా వెళ్ళేటట్లు చేస్తుంది శాపం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మా తాతయ్య ఎవరో తెలుసిన? సూర్యవంశపు పీసా రాజు. సెంటు లేదే బయటికి వెళ్ళాడు ఆ మనిషి. మళ్ళీ నల్లగుంటాడు, సన్నగుంటాడు, గాలి ఉడితే కొట్టుకుపోతాడు. సెంటు లేదే బయటికి వెళ్ళాడు. బజార్కి ఒకరు ఉంటారు తప్పనిసరి. అదేంటో కానీ మనలేమో అందరూ అన్న అంటారు, లేదంటే ఇంక వేరే వరుసలో పిలుస్తారు. మా తాతయ్య అనే ముసలాడిని పిలిచే ప్రతి ఒక్కరు మామయ్య అని కానీ బావయ్య అని కానీ, అన్నయ్య అని పిలిచేవాళ్ళు ఏ ఒక్కరు ఉండరు. అంతటి గొప్ప మనిషి. రైల్వే డ్రైవరు,
మంచి ఉన్నతమైన స్థితి ఉన్న వ్యక్తి, సీటు లేదు బయటకు రాడు. ఆయన మూలంగా అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. రైల్వే రూల్స్ పూర్తిగా తెలిసిన వ్యక్తి మంచాన్ని పడిపోయి ఒక కారు కుక్క తినేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు తినేసి వెళ్ళిపోయిందో. ఈ కుక్క తింటున్నప్పుడు అయ్యా అయ్యా నరుస్తున్నా పట్టించుకోలేని భార్య. రైల్వే డ్రైవర్ అని ఓ చిన్న పాకలో ఒక మంచం వేసి దాంట్లో కొనుక్కోబెట్టారు. సెంట్లు వేసుకొని తిరిగిన మనిషి బజార్ మీదకి వెళ్తుంటే రాజుగారు వస్తున్నారు నమస్కారాలు చేస్తారు. ఈ బాపట్ల కూరగాయల మార్కెట్లో అంతా. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాడు. వాళ్ళు చదువుకున్న చదువును బట్టి రైల్వే డిపార్ట్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాడు. ఆయన కాగితం మీద పెన్ను పెట్టాడంటే ఆ స్టూడెంట్కి తప్పనిసరిగా రైల్వేలో ఉద్యోగం రావాల్సిందే. అంత మేధావి రైల్వే డిపార్ట్మెంట్లో. పాకలో ఒక కారు పోగొట్టుకొని మూలుగుతూ ఉన్నాడు. అప్పుడు మేము వెళ్తే చూసేదానికి, నువ్వు ఈ స్థలానికి రాకూడదయ్యా, ఈ దుర్వాసన జబ్బులు వస్తాయి, వెళ్ళిపోండి అని పంపించేసి. ఎందుకు వచ్చింది ఆ పనికిమాలిన పరిస్థితి? దేనికి వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మరణం ఆయనకి విలువైనదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడైన మోషే మరణించినప్పుడు దేవుని దూతలు దిగి వచ్చారు, ఆయన వెంట పెట్టుకొని తీసుకువెళ్ళేదాన్ని. చూసారా? మన వ్యక్తిగత జీవితాల్లో, మన పెద్దల జీవితాల్లో ఉన్న పొరపాటు. ఈ శాపం వాళ్ళ కుమారుల మీదకి వచ్చింది, అంటే మా నాన్నోళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళ జీవితాలు కూడా అలాగే మారిపోయింది. ఆ శాపం నా మీద కూడా వచ్చింది, నేను కూడా పడిపోయాను దాంట్లో. దేవుని కృప లేపింది. అదే పాట, కృప బ్రతికించెను. ఏమిటా కృప? కృప అనే దానిలో ఏ పదం ఉందో తెలుసిన? దయ, కనికరం, వాత్సల్యం. ఈ రెండిటికి ఒక బ్రాండ్ వేయాలంటే కృప. చూసారా? కృప బ్రతికిస్తుందండి. ఆ కృపే శరీరధారి అయి భూమి మీదకి ప్రభు అయిన క్రీస్తు వలె వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కుమారుణ్ణి తండ్రి మనకు అనుగ్రహించాడంటే దేనికి అనుగ్రహించాడో తెలుసిన? మన పూర్వీకులు సంపాదించిన వెండి చేత కానీ బంగారం చేత కానీ మనం విడిపించబడలేం. మరి విడిపించబడాలి అంటే ఆ శాపం నుండి, వాళ్ళు తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, తరతరాలు వాళ్ళ మనవళ్ళ మీద కూడా నడిపించబడే ఈ శాపం నుండి మనల్ని విడిపించేదానికి తండ్రి అయిన దేవునికి మనస్సు కలిగి ఎవరి రక్తం ద్వారా ఒక మనిషి పాపం నుండి విడిపించబడలేడు. నా బిడ్డ రక్తం చేతనైతేనే ఒక మనిషి పాపం నుండి విడుదల పొందగలడు. కాబట్టి నా బిడ్డను పంపక తప్పదు అనుకున్నాడు. అందుకని ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తుని మన కోసం పంపాడు, మనకు అనుగ్రహించాడు. నా బిడ్డను చంపుకొని ఆయన రక్తంలో మీరు పవిత్రులు కండి, నా బిడ్డ రక్తంలో మీరు పవిత్రపరచబడండి, నా బిడ్డ త్యాగంలో మీరు జీవాన్ని పొందుకోండి అని తండ్రి అయిన దేవుడు మనకి ప్రభు అయిన క్రీస్తుని ఒక కానుకగా ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే ఆయన్ని గడ్డేసి గడ్డిలో పడుకోబెట్టి చిన్ని బాల జననం, ఆ తర్వాత క్రిస్మస్ పాటలమ్మా మా అమ్మమ్మ పాడేది. అరటి తోటలో ఉయ్యాలో మనాదాము వేసిన ఉయ్యాలో, ఉయ్యాలో జంపాలో యేసయ్యకేసిన ఉయ్యాలో. దమ్ము కొట్టకూడదు సిద్ధపడ్డా మామ ఈ పాట పాడేది. దావీదు వేసిన ఉయ్యాలంట, ఆదాము వేసిన ఉయ్యాలంట, దానియేలు వేసిన ఉయ్యాలంట. ఈ పాట యేసయ్యకి
అంతా యేసు ప్రభుని గెడ్లో పండుకోబెట్టి ఆ పాక మీద నక్షత్రం ఒకటి పెట్టుకొని లైటింగ్లు పెట్టుకొని ఇంట్లో బాగా సాధన తెచ్చుకుని తాగుతా పండుగలు చేసుకుంటా ఉయ్యాలో 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 ఊపుతూ ఉంటారు. అసలు తండ్రి అయిన దేవుడు ఈ కుమారుణ్ణి మనకు ఎందుకు ఇచ్చాడు? నీ పెద్దలు చేసిన పాపం నీ మీద ఉండి నీ బ్రతుకుని నరకం పాలు చేస్తూ ఉందని దేవుడు ఆలోచన చేసి తన ప్రియ కుమారుని నీ కోసం పంపించాడు. ఆయనను ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఆయన రక్తంలో కడుగుబడే దానికి నువ్వు ఆయన్ని ఉపయోగించుకోవాలి. గోడ మీద తగిలించుకున్నా ఉపయోగం లేదు, షోకేసులో పెట్టినా ఉపయోగం లేదు, ఆ బహుమానాన్ని ఎక్కడ పెట్టినా ఉపయోగం లేదు. నీ గుండెల్లో పెట్టుకొని ఆ రక్తం ద్వారా నీ పాపం నుండి విడిపించబడాలి. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచును. అందుకోసం దేవుడు మనకి కుమారుడైన క్రీస్తును అనుగ్రహించాడు. ఇది విలువైన కానుక కాదండి? ఇది విలువైన కానుక కదా? బైబిల్ ఏమంటుంది తెలుసునా? ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అది అతనికి ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనం? ఎకరాలు సంపాదించుకొని దానిలో ఒక గింజ తినేదానికి నువ్వు నోచుకోకుండా నువ్వు గుట్టుకుమని చనిపోతే ఏ ప్రయోజనం? అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించాడట. విలువైనటువంటి ప్రతి స్థలాన్ని ఆయన జయించాడు. కానీ నేను అన్నిటిని జయించాను, ఇక ఒక చోటకి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని అన్ని ప్రాంతాల్ని పరిపాలిస్తూ ఆనందించాలి అనుకొని ఇక తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇంటి ముఖం పట్టే టైంలో ఒక దోమలి కరిచింది, అంతే. ఇక నేను ఇంటికి కూడా చేరలేనయ్యా, నా ప్రాణం ఇక్కడే పోతుంది. ఇన్ని దేశాలు రాజ్యాలు నేను సంపాదించుకున్నాను, కానీ ఏ ఒక్కటి నా ప్రాణం నుండి నన్ను నా మరణం నుండి విడిపించేది లేదు. అంటే ఇప్పటి వరకు నేను గాలికై ప్రయాసపడ్డానా? ఇప్పటి వరకు నేను వ్యర్థంగా ప్రయాసపడ్డానా? నేను ప్రయాసపడింది కాక నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో కలిసి ఉండనివ్వకుండా, వాళ్ళ బిడ్డలతో ఆనందించనివ్వకుండా, వాళ్ళు నా వెంట పెట్టుకుని దేశాలు యుద్ధం చేసేదానికి పిలుచుకొచ్చానే. ఈ వ్యర్థమైనది నేను కలిగి ఉంది కాక నాతో ఉన్న నా సైనికులు కూడా కలిగించానే. కాలం వ్యర్థం, దేవుడిచ్చిన కుటుంబం వ్యర్థం, భార్యతో బిడ్డలతో ఆనందించలేకపోయాను. వ్యర్థమైన పోరాటం పోరాడాను. నా పనికి మాలిన పని ఇంకెవరు చేయకూడదు కనుక నేను అందరికీ ఒక గుర్తుగా ఉండాలని ఆయన శవపేటికలోనంట 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్ళమని చెప్పారు. మనం ఏం చేస్తాం? మనం చనిపోయిన వాళ్ళని పెట్టులో పెట్టేసి మూతేసి మనం తీసుకెళ్తాం. ఆయన అట్టు కాదు, 2 చేతులు అటు చెయ్యి పెట్టులో నుంచి బయటకు పెట్టమన్నాను. ఆ తర్వాత మూత పెట్టేమన్నాడు. 2 చేతులు ఎలాడుతూ ఉంటే మనం తీసుకెళ్తుంటే పెట్టి, నా చేతులతో ఏమి తీసుకెళ్ళట్లేదని అర్థం. అది అర్థం. మహానుభావుడు వాక్యం దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి ఎవరు? మన ఆయన సొలొమోను గారు. దేవునికి స్తోత్రం. ఆయన ముందుగానే గుర్తించి పెట్టాడు. అంత వ్యర్థం 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 అని రాసుకున్నాడు ప్రసంగికనందం అంతా కూడా. ఒక మనిషి భూమి మీద పడే పాటు వ్యర్థం 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 అని రాసుకున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఈ రోజున బోధల్లో దేవుని ద్వారా మనం అవి సంపాదించుకుంటాం, ఈ సంపాదించుకుంటాం. ఒకవైపు సంపాదించుకొని వ్యర్థుడై వెళ్ళిపోయిన చరిత్రలు పేరుగాంచి ఉన్నాయి మన భారతదేశంలో. ఆ చరిత్రలు కాదని ఈ రోజుని చెబుతున్న బోధలు ఎలా ఉన్నాయో తెలుసునా? ఈ దేవుని ద్వారా మనం అది పొందుతాం ఇది పొందుతాం అంటున్నారు, కానీ వాస్తవంగా దేవుడు ఏం పొందాలని తన కుమారుని మనకిచ్చాడో ఆ పాయింట్లోకి మాత్రం రావటం లేదు. ఆ పాయింట్లోకి రావటం లేదు. మనకి ప్రభు అయిన క్రీస్తుని దేనికి ఇచ్చాడంటే, మన గుండెలో క్రిస్మస్ అనేది దేనికి ఉందంటే, మనం బలి పశువుగా తెచ్చుకున్నాం క్రీస్తుని ఇంటికి. ఏ పశువుగా తెచ్చుకున్నాం? దేవునిగా కాదు, దేవునిగా కాదు. కొంతమంది అమాయకులు ఈ స్టోరీ తెలియక, ఈ చరిత్ర తెలియక, యేసుక్రీస్తు దేవుడిని బైబిల్ ఎక్కడుందో చూపియండి
అంటున్నారు రూములు ఎరగ తీసుకొని. ఆయన దేవుడిగా వస్తే కదరా మీకు దేవుడిగా చూపించడానికి. ఆయన దేవుడిగా రాలేదు, యేసయ్య దేవుడిగా రాలేదు. ఆయన దేనికి వచ్చాడు? వధ గొర్రె పిల్లగా వచ్చాడు. వధ గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ వధ గొర్రె పిల్లను నీ ఇంటికి తీసుకువెళ్ళి నీ బిడ్డల మీద ఉండే శాపాన్ని పోగొట్టుకునేదానికి, నీలో ఉండే శాపాన్ని పోగొట్టుకునేదానికి, నీ అయిన వాళ్ళు నీ స్నేహితులు బంధువుల శాపాన్ని పోగొట్టుకునేదానికి నీ కోసం ఒక వధ గొర్రెగా పంపించాడు ప్రభు అయిన క్రీస్తుని. క్రీస్తు మొదటి రాకడలో ఉన్న అర్థం భావం అదే. ఆయన వధ గొర్రె పిల్లగా వస్తే నేను దేవుడిని ఎలా అంటాడు? పనికిమాలను మాట్లాడటం తప్ప. దానికి మనోళ్ళు యేసు ప్రభుని ఎట్టయినా దేవుడిగా చూపించాలి వాళ్ళకి అని వీళ్ళు కొన్ని దొంగ తిరుగుడు విషయాలు తీసుకెళ్లి పెట్టి వాళ్ళకి ఆన్సర్గా చేస్తున్నారు. వీళ్ళు చెప్పే ఆన్సర్ సరి అయింది కాదు, వాళ్ళు అడిగే ప్రశ్న సరి అయింది కాదు. యేసు ప్రభు లోకానికి దేనికి వచ్చాడు? బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తున్నాడు ఆ సత్యాన్ని. ఆయన ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరండి? క్రీస్తు మార్గమును సరళము చేయడానికి వచ్చిన ఒక క్లీనర్, ఒక స్పిరిచువల్ రోడ్ టు క్లీనర్. అంతేనా? ఆత్మ సంబంధమైన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక పనివాడు. యేసు క్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకంగా వచ్చాడు ఆయన కోసం బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన ఏమంటాడో తెలుసునా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప ఆన్సర్ బైబిల్లో ఉంటే దైవ సేవకుడు కూడా ఆయన లోక పాపాన్ని మోయడానికి వచ్చిన గొర్రె పిల్లరా నీకు దేవునిగా నేనెలా చూపాలనే విషయం చెబుతాడేమో ఏ సేవకుడైనా ఎదురు చూస్తా ఉన్నాను. ఏ సేవకుడు కూడా ఈ పదాన్ని చెప్పకుండా ఆయన దేవుడిగా ఈ మాట చెబుతుంది, ఆయన దేవుడిగా ఆ మాట చెబుతుంది. ఆయన దేవుడిగా వస్తే శిలువ మీద ఎందుకు వెళ్తాడండి? ఆయన దేవుడిగా ఉంటే మరణం ఎందుకు మరణిస్తాడు? దేవుళ్ళు మరణిస్తారా? అంటే ఇంతకాలం మరణించిన దేవుడిలో ఒక దేవుడిగా కట్టేశారా యేసు ప్రభుని? ఒక సేవకునిగా నా ప్రభు కోసం నేను చెప్పదలిచానంటే ఆయన దేవునిగా రాలా. అందుకని నేను ప్రూఫ్ చేయలేదు. యేసు ప్రభు దేవుడని ప్రూఫ్ చెయ్యను కూడా. చేసే అవకాశాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, కానీ నేను చెయ్యను. నేను ప్రూఫ్ చేయడానికి నేను ఎంచుకునే రిఫరెన్స్లు, లేఖనాలు నా ప్రభువుకునే ఘనతను తగ్గిస్తాయి. ఎందుకంటే ఆయన దేవునిగా రాలేదు కాబట్టి, గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి నేను ఆన్సర్ చేయదలిస్తే ఆయన గొర్రె పిల్లగానే చేయాలి కానీ దేవునిగా చేయకూడదు. అర్థమైందా నా బాధ? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. ప్రభు మనకి అనుగ్రహించినవి ఏమిటి అంటే విలువైన ఒక కానుకను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఏ కానుక తెచ్చారో నాకు తెలియదు. దేవునికి ఏ కానుక తెచ్చారో అయితే మీరు వచ్చారే ఈ చోటకి, ఈ చోట ఉన్న దేవుడు మాత్రం మీకు ఒక విలువైన కానుకని ఇచ్చాడు. ఈ కానుక ద్వారా నీ బిడ్డల అపరాధం నుండి నువ్వు విడిపించుకోవచ్చు. ఈ కానుక ద్వారా నీ భర్త మీద ఉన్న శాపాన్ని విడిపించుకోవచ్చు. ఈ కానుక ద్వారా నీలో ఉండే శాపాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు ఈ కానుక ద్వారా. అందుకని మనం పాపం నుండి విమోచించబడే దానికోసం తండ్రి అయిన దేవుడు మనకి అనుగ్రహించింది తన ప్రియ కుమారుని. దేవుని స్తోత్రం. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. రెండో మాటలోకి వెళ్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైన మీ బైబిల్లో వీటిని అండర్లైన్ చేసి పెట్టుకోండి. దేవుడు మనకు అనుగ్రహించినవి. మొదట మనకి కుమారుణ్ణి అనుగ్రహించి పెట్టాడు దేవుడు. రెండవదిగా మనకి ఒక అధికారం అనుగ్రహించాడంట దేవుడు. 1వ అధ్యాయం 12వ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా
దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, కుమారుని అనుగ్రహించాడు. ఈ కుమారుని మనం అలా ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు చెప్పాను. రెండవది, అధికారం అనుగ్రహించాడు దేవుడు మనకి. ఏ అధికారం అనుగ్రహించాడు? సంఘాల మీద పెత్తనం చేసే అధికారం ఇచ్చాడా? ఏమా, సంఘం మీద పెత్తనం చేసే అధికారం ఇచ్చాడు దేవుడు మనకి? లేదంటే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడలేని వారి మీద చేసే అధికారం ఇచ్చాడా? వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పలేని వాళ్ళ మీదకి అధికారం ఇచ్చాడా? అసలు ఏ అధికారం ఇచ్చాడు? దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం ఏంటి? అది ఎలాంటిది? ఏ విధంగా ఉంటుంది? ఎంత విలువైన మాట తెలిసిన బైబిల్లో ఈ మాట. ఈ సండే స్కూల్ మాటలా కనబడతాయి కానీ ఇవి భూమి ఆకాశానికి కూడా చాలనటువంటి గొప్ప విలువైన మాటలు. ఏంటన్నా ఆ మాట మరి చదువు. అందరూ ఆయనను అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యేదానికి అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరికి పిల్లలు అవ్వాలి? ఎవరికి పిల్లలు అవ్వాలి? మీరు మొన్న ఒక ఆయన గురించి చెబుతున్నాడు. డాడీ ప్రార్థన చేశాడండి, నాకు రోగం పోయిందండి. డాడీ ప్రార్థన చేశాడండి, నాకు ఈ రోగం పోయిందండి. ఒక వ్యక్తి సాక్ష్యం చెబుతున్నాడమ్మా. వాడు సాక్ష్యం చెబుతుంటే వాడు పొళ్ళు ఎలా కనపడేవో తెలుసు నాకు. పొళ్ళు బ్రతికి ఉన్న జంతువు పేక కొరికి పచ్చి మాంసం తినేవాడి పళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి వాడి పళ్ళు. వాడి కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసిన 4-5 క్వార్టర్లు దాగి వచ్చిన కళ్ళు ఉన్నట్టు. వాడు వేసుకున్న బట్టలేమిటి? పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆయన నామం పేరట నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు నీ దేవుని మీద వస్త్రం ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు? నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పిన వాడు ఇంతవరకు లేరు ఎవరు? ఆయన తప్ప. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సాక్ష్యం చెప్పడానికి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు, దేవుడు చేసిన మేలు నువ్వు ఒప్పుకునేదానికి వచ్చేటప్పుడు నీ వస్త్రం ఎలా ఉండాలి? సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు కనుక గుండీ ఒకటి తీసుకొని పైకి లాగేసుకొని ఎగుడు దిగుడికి వెళ్ళినట్లుగా క్రాపులేమో 10 మంది క్రాపులు కొట్టించుకొని దేవుని మందిరంలోకి వచ్చి బొగ్గలో ఏదో ఉందో మొత్తానికి ఎడ లోపు కనపడుతుంది. వాడు వచ్చాడంటే డాడీ ప్రార్థన చేశాడండి, నాకు ఈ రోగం పోయిందండి అని చెబుతున్నాడు. డాడీ ప్రార్థన చేశాడండి. డాడీ అని ఎవరా? డాడీ పాస్టర్ గారు. నాన్నలని పిలిపించుకునే పాస్టర్లు కూడా ఉన్నారు భూమి మీద. జాగ్రత్త బాబు, ఎలా మారిపోయిందో. పాస్టర్లు కాదండి నాన్నని పిలిపించుకోవాల్సింది. ఎవరు పిలిపించుకోవాలంట? తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. నీవు ఆయనకి కుమార్తెవుగా ఉండేదానికి ఆయన అధికారము అనుగ్రహించాడు. అధికారం ఇచ్చాడు మనకి. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. ఏమిటో తెలుసున్నది ఆ అధికారం? నీవు నీ దేవునికి కుమారుడుగా ఉండేదానికి. ఇంకా నేను వచ్చి నువ్వు ఎలా కుమారుడు అయ్యావు? ఏ విధంగా కుమారుడు అయ్యావు? మొన్న ఎవరు అన్నారంటే గోపితోటి, నీకు రక్షణ ఎవరు ఇచ్చారు? రక్షణ లేదు, నువ్వు వాక్యం ఎలా చదువుతున్నావు? కీర్తన ఎలా చదువుతున్నావు? ఎవరు ఇచ్చారు నీ అధికారం? ఆ మాట్లాడిన అధికారం నీకెవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఒక యవనస్తుడు మనసు మార్చుకొని తను ఉండవలసిన చోటేదో గుర్తించి ఆ చోటుకు వచ్చి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉంటే నీకు అధికారం కావాలా? నీకు సర్టిఫికెట్లు కావాలా?
మనసు మారి దేవుని సన్నిధికి రావటమే ఒక పరలోక సంబంధమైన సర్టిఫికెట్ అనే సంగతి నీకు తెలియలేదా? జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ గుమ్మాల్లో కూడా మనం అడుగు పెట్టలేదు. మన శుభప్రదమైన కార్యక్రమాల్లో ఇలాంటి వాళ్ళు అడుగుపెట్టిన ఆ శుభప్రదమైన కార్యక్రమం అశుభప్రదంగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని వాళ్ళ స్వార్థానికి మలుచుకొని ప్రకటించే వాళ్ళకి మించిన దుష్టులు భూమి మీద ఇంకెవరూ లేరు. అలాంటి వాళ్ళని మనం ఏ ఒక్క విషయంలో కూడా మన వాళ్ళ నీడ మనకి తాగేదానికి మనం ఇష్టపడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. కడవరు తినాలి. ఎవరివ్వాలండి అధికారం? దేవుని యొక్క వాక్యులు దేవుడు అంటున్నాడు, ఎవరు ఆయన నామమునందు విశ్వాసము ఉంచుతారో వాళ్ళంట దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఉండే అధికారం ఆయన ఇచ్చాడు. ఈ చోటు ఎవరిదండి? మీరంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కింద ఉండే ప్రాంతంకి అయితే రమేష్ బాబు ఇంటికి వచ్చారని చెప్పుతున్నాం. మీరు కింద ఉండే దానికి వచ్చినట్టయితే రమేష్ బాబు ఇంటికి వచ్చారని చెప్పేవాడిని. మీరు వచ్చింది ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చారు. ఇది నాది కాదు. ఈ చోటు ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ఈ చోట బలిపీఠం మీదకి రావడానికి గోపికి ఎవరు అధికారం ఇవ్వాలి? దేవుని వాక్యం ఏమంటుంది? విశ్వాసం ఉంచిన వారికంట ఆయనకి కుమారుడయ్యే అధికారము ఇచ్చాడంట. కుమారుడికి తండ్రి ఉండే చోటికి వచ్చే అధికారం లేదా? ఇప్పుడు వాళ్ళ అమ్మ కూర్చొని ఉంది. ఆ పిల్ల ఒంటి మీద బట్టలకు డైరెక్ట్గా వచ్చేసింది అక్కడికి, వాళ్ళ అమ్మ దగ్గరికి. ఆ దేవుడు పంపించాడేమో ఈ వాక్యం చెప్పేదానికి ఒక సూచనగా ఆ స్టోరీ ఎంచుకునేది. ఇదే స్తోత్రం. వస్త్రం లేకుండా డైరెక్ట్గా వచ్చేసింది. అదే వాళ్ళ అమ్మ అక్కడ లేకపోతే వచ్చేదా లోపలికి? వస్త్రం లేకపోయినా కూడా ఆ పిల్లంతా ధైర్యం చేసుకుని వచ్చింది. ఎవరున్నారండి? వాళ్ళ అమ్మ ఉందని. ఇక్కడ వాళ్ళ అమ్మ ఉందని మనం ఇంతమంది ఇంత క్రమశిక్షణగా తెలుపు వస్త్రాలు ధరించి కూర్చున్నా ఏమాత్రం భయం కానీ బెరుకు కానీ లేకుండా ధైర్యంగా వచ్చేసాడు. అమ్మ పక్కన కూర్చొని ఇట్టాను. ఆ పిల్లకి అంత జ్ఞానం అంటే దేవుని సన్నిధిలో కీర్తన నడిపిస్తుంది అన్నాడు. గోపికి ఎవరు ఇచ్చారు అధికారం అడిగాడంట పాస్టర్ గారు. అసలు ఏ పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు. పాస్టర్ ఏ ఆలోచనతో చెబుతారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏమంటుందండి? మళ్ళీ చదువున్నారన్నమాట. మళ్ళీ చదవండి. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా దాన్ని మరలా ఫిల్టర్ పెడుతున్నాడు చూడండి. ఆ పైన మాటని మరలా మనకి అర్థమయ్యే భాషలో దాన్ని మరొక కోణంలో తర్జుమా చేస్తున్నాడు. మళ్ళీ చదివినారా ఫస్ట్? ఈ మాట గుర్తుపెట్టుకోండి. తనను ఎందరూ అంగీకరించిరో ఈ పదాన్ని ఫిల్టర్ చేసి ఇంకా తక్కువగా మన ముందు పెడుతున్నాడు. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవునికి స్తోత్రం. బలిపీఠం మీదకి ఎక్కే అధికారం ఒక సేవకుడు ఇవ్వటం కాదండి. ఎవరిచ్చారో తెలుసునా? ఎవరిచ్చారు? ఆ మనిషి ఆరాధిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు ఒక తండ్రి స్థానంలో ఉండి బిడ్డకి అధికారం ఇచ్చాడు. నువ్వెవరు మధ్యలో? రక్షణ లేకుండా బైబిల్ ఎలా పట్టుకున్నావు? బైబిల్ ఎలా కీర్తన చదువుతున్నావు? రక్షణ లేకుండా బలిపీఠం మీదకి వెళ్ళి ఎలా ఆరాధనలో పాలు పొందుతున్నావు? రక్షణ ప్రాముఖ్యమా? దేవుడు ప్రాముఖ్యమా నీకు? బైబిల్లో ఉంది మందిరంలో ఉండే బంగారము ప్రాముఖ్యమా? మందిరం ప్రాముఖ్యమా? శాస్త్రులు పరిశీలంట మందిరంలో ఉండే బంగారం మీద ఓర్పు అంటున్నారంట. నేను చెప్పే మాట నిజం అని జనం నమ్మాలని వాడు ఒట్టు దేని మీద వేస్తున్నారు తెలుసిన? మందిరం మీద వేయటంలో మందిరంలో ఉండే బంగారం మీద ఒట్టేస్తున్నారు. ఆ విషయంలో ప్రభు అంటాడు, మందిరం ప్రాముఖ్యమైందా బంగారం ప్రాముఖ్యమైందా? మందిరం కంటే బంగారం కంటే మందిరం విలువైంది కదా. తండ్రి ప్రాముఖ్యమా రక్షణ ప్రాముఖ్యమా?
ఏది ప్రాముఖ్యమో కూడా తెలియని సేవకులు ఉన్నారు బాబు భూమి మీద. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. కనబడిన ప్రతి ఒక్కరూ సేవకులని మీరు వెంటబడ్డారంటే, టై కట్టుకున్న వాళ్ళు, బూట్ వేసిన వాళ్ళు, టక్ చేసిన వాళ్ళు, సీట్ కొట్టుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు, వాళ్ళు పెద్ద దైవ సేవకులని మీరు వెంటబడ్డారంటే, నేను ఒకప్పుడు వెంటబడి మోసపోయాను, మీరు కూడా వెంటబడ్డారంటే మీరు ఇప్పుడు దాకా ఎక్కడి దాకా ఎదిగారో, ఎక్కడి నుంచి వచ్చారో ఎదగడానికి అక్కడికి వెళ్ళి పడతారు. మళ్ళీ 1వ తరగతిలోకి వెళ్ళి కూర్చుంటావు, డిగ్రీ పాస్ అయినా నువ్వు. జాగ్రత్త. తండ్రి మనకి అనుగ్రహిస్తుంది ఏమిటో తెలుసునా? 1 కుమారుని అనుగ్రహించాడు. ఆయన రక్తంలో మనం కడుగుపడాలని, అంతేగాని క్రిస్మస్ చేసుకునే దానికి కాదు. ఆయన రక్తంలో మనం కడుగుపడాలని. 2వది, ఆయన అధికారం అనుగ్రహించాడంటే మనకి. అధికారం. ఏ అధికారం ఇది? ఏ అధికారం? మందిరాల మీద, పాస్టర్ల మీద కొంతమంది అధికారాలు చేస్తున్నారు, చర్చిల మీద, కమిటీ పెద్దలు, కమిటీ మెంబర్లు అని. ఈ అధికారాలు కాదు ప్రభు ఇచ్చింది. దేవునికి నీవు నేను కుమారుడు కుమార్తెలము అయ్యే అధికారము ఆయన మనకి ఇచ్చాడు. అందుకని మన దేవుడు పూజాపతులలో బహు పూజారుడవు నీవే, దేవతలన్నీ నీ ఎదుటే సాగిలపడనే. పూజాపతులలో బహు పూజారుడవు నీవే, దేవతలన్నీ నీ ఎదుటే సాగిలపడనే. సర్వోన్నతుడా యేసయ్యా, ఇహ పరమయ్యవు నీవయ్యా. సర్వోన్నతుడా యేసయ్యా, ఇహ పరమయ్యవు నీవయ్యా. ఆయనలో ఉన్న ప్రతిభ నాలాంటి వేల మంది వివరించిన అది అందనటువంటి ప్రతిభ, యేసయ్య ప్రతిభ. అందుకని ఈ పూట మనం గుర్తించవలసిన సత్యం ఏంటంటే, మనకి అనుగ్రహించాడు దేవుడు. ఏమనుగ్రహించాడు? 1 కుమారుని ఇచ్చాడు. ఏం చేసుకునే దానికి ఇచ్చాడు? ఏం చేసుకుందాం? కుమారుని ఇస్తే పెంచుకుందామా? పాలు పెట్టి పెంచుకుందామా? ఆయన రక్తంలో మనం కడుగుబడేదానికి కుమారుని ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 2వది, దేవుడు మనకు అనుగ్రహించింది ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆయన అధికారం మనకి అనుగ్రహించాడు. అధికారం అనుగ్రహించాడు. నువ్వు ప్రార్థించే ప్రతిసారి ఓ సృష్టికర్త, పరాక్రమశాలి అని పేరు పెట్టి పిలవకూడదు. ఇలా పిలిస్తే బాగుంటుంది వినటానికి. ఈ పేరు పెట్టి పిలుస్తుంటే దేవుణ్ణి వినేవాళ్ళకి బాగుంటుంది. నిన్ను పెద్ద గరుడైన మనుషులకు చూస్తారు జనం. కానీ దేవుని కంట కన్నీళ్లు పడతా ఉంటాయి. ఎందుకంటే నేను నా బిడ్డకి, ఈ మనిషికి నా బిడ్డగా ఉండే అధికారం ఇచ్చిన నన్ను తండ్రి అని పిలవట్లేదే. చూసారా? నాకు కొడుకుగా ఉంటాడని నేను ఆశిస్తే వీడేమిట్రా తండ్రి అని పిలవకుండా సృష్టికర్త అంటాడేమిటి? నేను సృష్టికర్తనని సాగు నాకు తెలీదా? నేను సింపుల్గా మనల్ని దారి తప్పించే అలవాటు, పాలు అలవాటు. ఒకరిని చూసి మీరు ప్రార్థన పొరపాటు నేర్చుకోవద్దు. క్లాస్గా చేసే ప్రార్థన పరులు ఉన్నారు, హై లెవెల్లో చేసే ప్రార్థన పరులు ఉన్నారు. మనకి ఆ హై లెవెల్ వద్దు, ఈ క్లాస్ వద్దు. నేను చెప్పే మాట మొండిగా మొరటిగా ఉన్నా మన దేవుని మనం పిలవలసిన పిలిపెట్టే తెలుసిన తండ్రి. తండ్రి అనే పదం నువ్వు వాడాలి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి, ఆయన ఎదుట మోకరించే ప్రతిసారి నువ్వు నా తండ్రి అని పిలవాలి. అలా పిలిచినప్పుడు ఆయన గుండెలో ఆనందం పొంగిపోయి నీ ఎదుటికి వచ్చి నిలబడతాడు. నా బిడ్డ అంటాడు.
ఈ అధికారం దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ అధికారం ఇచ్చాడు. అంతేగాని సంఘాల మీద పెత్తనాలు చేయడానికి, బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద నువ్వు అధికారం చలాయించడానికి దేవుడు ఎవరికి ఇవ్వలేదు. మనకిచ్చిన అధికారం ఒకటే, ప్రభు అయిన దేవుని మనం తండ్రి అనే అధికారం. ఆ తర్వాత 3వ దానిలోకి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. రోమా పత్రిక 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. దేవునికి స్తోత్రం. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. చూడండి, 3వది పరిశుద్ధాత్మని దేవుడు మనకి అనుగ్రహించాడు. మొదటిది ఏమిచ్చాడు? తన కుమారుడైన ప్రభువుని క్రీస్తుని మనకిచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? మనం ఆయనకి పిల్లలమయ్యే అధికారాన్ని ఇచ్చాడు. మూడవది ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఇవ్వటం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఏ కారణం చేత దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు? మనలో ఉండే ఆత్మ చాలేదన్నా? మనలో ఉండే ఆత్మ చాలుతుందా? మనలో ఆత్మ చాలలేదని మళ్ళీ అదనుగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. దేనికి ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని మీరు చెప్తే చాలు. ఈ మాట చాలా బలమైంది. మీరు అంటే కుదిరింది. దేవుని స్తోత్రం. దేవుడు తన కృపను బట్టి మన చుట్టూ మరణ సంబంధమైన దోతలు తిరుగుతున్నారు. అయినా వాటి నీడ కూడా మన మీద పడకుండా ఆయన మనం తీసుకొచ్చి ఈ చోట కూర్చోబెట్టాడు. ఆయన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం, గొప్ప దేవుడు. అందుకని మనం ఎలా ఉండాలి? యాక్టివ్గా, సంతోషంగా ఉండాలి. నేను చూడు ఎట్లున్నానో 2 అట్టుపడి తినొచ్చా. బెళ్ళలు మింగుతున్నాను కదా, అందుకని కడుపు తిరుగుతాయని ఎత్తు కోసం 2 అట్టుపడి తిని కాస్త మనుషులు తాగేసి వచ్చాను. మరి నాకే ఎంత ఉంటే మీరు ఏదో తినొచ్చుంటారు నాకు తెలుసు. మీరు ఊరికినే రాదు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఒప్పుకుంటే సరే, లేకపోతే మాత్రం లేదు. మరి మీరు ఎట్లుండాలి? నేనే ఇలా అరిస్తే మీరు ఎట్లా అరవాలి? ఏదో ఒకసారి చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఎందుకు అనుగ్రహించాడంటే మన హృదయాలలోనంట ఏం చేయాలి? కొండగొండ చూపెట్టాను. దేవుని ప్రేమనంట మన హృదయాల్లో అలా కుమ్మరించబడిందానికి. అంటే దేవుని ప్రేమ మన హృదయంలోనికి కుమ్మరింపుగా రావాలి అంటే ఆ యొక్క ప్రక్రియ జరగడానికి పరిశుద్ధాత్మ అవసరం. దేవుని స్తోత్రం. చూసారా ఆత్మ ఎంత అవసరమైందో మనకి? దేవుని ఆత్మ ఎంత అవసరం అంటే నీకు నాకు దేవుని ప్రేమ. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆయన ప్రేమ మన హృదయం అనే పాత్రలో, కుండలో పరిపూర్ణంగా వచ్చి పడేదానికి, మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అసలు ఆయన ఆలోచన వేరు. ఎవరి ఆలోచన? మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన యెహోవా ఆలోచన వేరు. దేవుని స్తోత్రం. ఆయన ఆలోచన వేరండి. ఏ ఒక్కటి కూడా వ్యర్థం కాకూడదు నా బిడ్డల పట్ల అని ముందు జాగ్రత్తగా ఆయన మనకి ఇవ్వవలసినవన్నీ ఇచ్చిపెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ నీ హృదయంలో కాకుండా ఏ కుక్క హృదయంలోకో, ఏ నక్క హృదయంలోకో వెళ్ళి పడుద్దేమోనని నీ గుండెల్లోనే నింపబడాలి దేవుని ప్రేమని ఆయన కాపలాగా పరిశుద్ధాత్మని నీకు ఇచ్చాడు. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ పడే తారకి నువ్వు కరెక్ట్గా నిలబడతావు.
చూడండి, పంపు కింద ఒక బిందెని పెట్టమని చిన్న పిల్ల చేతికి ఇచ్చి పంపితే పిల్ల ఎట్ట పెట్టింది? బింది ఎలా పెట్టింది? సగం నీళ్ళు కింద పోయి సగం నీళ్ళు బిందులో పడేటట్టుగా పెడుతుంది. అదే పెద్దోళ్ళు పెడితే ఒక్క బొట్టు కూడా కింద పడకుండా బిందులోనే పడేటట్లు చేస్తారు. నీ జీవితంలో దేవుని ప్రేమ వ్యర్థపరచబడకూడదని, నిష్ప్రయోజనం కాకూడదని, నిన్ను ఉంచవలసిన స్థితిలో ఉంచేదానికి దేవుడు పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించి పెట్టాడు. ఇప్పుడు నీలో నీ యందు పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే దేవుని ద్వారా కలిగేది ఏది కూడా వ్యర్థము కాకుండా నీ జీవితంలోనికి అలాగే వచ్చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం. అయితే నేను వేరే చెప్పను, కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసిన? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఇప్పుడు మీరంతా ఆత్మను కలిగిన వాళ్ళేనా? మీరంతా ఆత్మను కలిగిన వాళ్ళేనా? ఇది కలిగినోటి చేతులు ఎత్తండి. ఏదమ్మా? ఎవరికి పరిశుద్ధాత్మ లేదా? పోనీ దురాత్మ కలిగినోటి చేతులు ఎత్తండి. అంటే దురాత్మ కూడా లేదా? ఏదో ఒకటి ఉండాలిగా. ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకపోతే కూడా అది ప్రమాదమే. ఒక ఆయన అన్నాడు, నన్ను ఏమన్నా తినొచ్చావా అన్నాడు. బయటవాడండి, నేను ప్రార్థన అయిన దాకా ఏం తినే అలవాటు నాకు లేదండి. పిచ్చోడా, ఏమి తిన్నని బయటకు వచ్చి అద్దెనమన్నా తిన్నట్టున్నావు, ఇద్దెనమన్నా తిన్నట్టున్నావు, నోరు అట్టనే బిగించుకున్నాడు. కంపు కొట్టుద్ది, జాగ్రత్త. ఆ తప్పేం కాదు, నిజమే, వాస్తవమే. బైబిల్ కూడా ఏమంటుందంటే, నీ హృదయం ఖాళీగా ఉంటే ప్రమాదం. ఏదో ఒకటి ఉండాలి. దేవుని వాక్యమైనా ఉండాలి, లేదంటే దెయ్యాల మాటలన్నా ఉండాలి. దెయ్యాల మాటలు ఉంటే తయారీ సినిమాకి వెళ్తా వస్తావు, చూడాల్సినవి చూస్తావు, చేయాల్సినవి చేస్తావు. అదొక ఆనందం, అల్పానందం. అదైనా మిగులుతుందిగా జీవితానికి. నాకు దెయ్యం ఆత్మొద్దు, నాకు దేవుని ఆత్మొద్దు, ఏమొద్దు నువ్వు కూర్చున్నావంటే నీ పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తరుగా మారిపోతుంది. ఎందుకని? మొదటి ఉన్నది బయటికి వెళ్ళి నీ గుండె ఖాళీగా ఉందని మళ్ళీ గుర్తించి అది వస్తూ వాళ్ళ ఫ్రెండ్షిప్ని వెంట పెట్టుకొని వస్తుంది. విశ్వాసులకు ఐక్యత లేకపోయినా దెయ్యానికి ఐక్యత. దెయ్యాలు ఐకమత్యంగా జీవిస్తాయి. ఈ సంఘాల్లో విశ్వాసులకు ఐక్యత లేదు. సేవకులు ఎంత చెబుతున్నా, దేవుని వాక్యం ఎంత చెబుతున్నా, విశ్వాసికి మధ్య ఐక్యత అనేది రావటంలా. సంఘానికి ఐక్యత లేకపోయినా దెయ్యాల బ్యాచ్కి, సేనకి మహా ఐక్యత. మీరు ఎవర్రా అని అంటే అవి వెంటనే నా పేరండి వెంకటేశ్వరులు అని చెప్పుతున్నారు. నా వెనుకున్నాడు పేరు వాసు అని చెప్పటం. అదేమంటుంది? అందరిని కలుపుకొని మా పేరు సేన. దేవుని స్తోత్రం. ఎంత ఐక్యత కలిగిన మాట చూసారు అది. మా పేరు సేన. దెయ్యాలకు ఐక్యత ఉంది, కానీ దేవుని పిల్లలకు ఐక్యత లేకపోయింది. ఇప్పుడు ఐక్యత కోసమే ఈ మాట. ఏ మాట? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడట. ఈ ఆత్మ మనకి అనుగ్రహించబడటానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రేమ నీ గుండెల్లో కుమ్మరించబడేదానికి. ఇప్పుడు దేవుని ప్రేమ గుండెల్లో కుమ్మరించబడితే ఈ గుండె నుండి కదా ఏది అన్నిటికీ సప్లై. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు? ఈ గుండె నుండి నీకు రక్తం చేతికి సప్లై, కాలుకి సప్లై, కంటికి సప్లై, నోటికి సప్లై, అన్నిటికీ సప్లై. గుండె నుండి రక్తం రావాలి అని డాక్టర్ గారు అంటాడు. ఇప్పుడు ఆ గుండెల్లో దేవుని ప్రేమ ఉంటే ఈ చెయ్యి ఎలా పనిచేస్తుంది? ప్రేమగా పనిచేస్తుంది. ఈ మాట ఎలా పనిచేస్తుంది? ప్రేమగా మాట్లాడుతుంది. కాలు ఎలా పనిచేస్తుంది? ప్రేమగా పనిచేస్తుంది. దేవునికి బాగా తెలుసు ఎక్కడ కుమ్మరిస్తే నేను వాళ్ళు టోటల్గా ప్రేమించే వ్యక్తిగా మారుతారో దేవునికి బాగా తెలుసు. ఆయనకి ఎవరు ఆలోచన చెప్పలేరు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా ఆయన వినిపించుకోడు.
పొరపాటును వినిపించుకోడు. ఆయన చేయాలనుకున్నదే చేస్తాడు. ఆయన ఏం చేయదలిచాడు ఈ మధ్యాహ్న కాలం మనల్ని అంటే, మనకంట పరిశుద్ధాత్మని అనుగ్రహించాడంట. ఈ ఆత్మ ద్వారా మన గుండెల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. మనం జాగ్రత్త పట్టుకోవాలి. ఆ ప్రేమని మన గుండెల నిండా నింపుకోవాలి. నింపుకొని ఆ ప్రేమని ఎదుటి వారికి మన సప్లై లేదని మురికి వాసన పట్టి అదేమంటారమ్మా, నీళ్ళుని మన ఇంట్లో పెట్టుకున్నాం ఫిల్టర్ అయ్యేది. ఫిల్టర్ బాక్స్ తెచ్చుకొని దాంట్లో నీళ్లు పోసి వాడుకుంటే పాడైపోద్దేమో, వాడుకుంటే ఉపయోగించుకుంటే పాడైపోద్దేమో అని దాంట్లో నీళ్ళు అట్లాగే పెట్టుకున్నారు అనుకోండి. అవి కూడా కంపు అది ఫిల్టరు కనుక కంపుని పోగొట్టింది కానీ కంపుని తీసుకురాదు అని అమాయకంగా ఆలోచన చేయొద్దు. అది ఫిల్టర్ అయినా దానికి వాడకం లేనందున ఏమైపోద్ది? కంపు కట్టిపోయింది. దేవుడు మనలో దేవుని ప్రేమను కుమ్మరించినప్పుడు ఈ ప్రేమని మనం అలాగే మనలోనే ఉంచేసుకుంటే అది పొరపాటు కదా. ఈ ప్రేమను మనం ఏం చేయాలి? ఎదుటి వారికి పంచాలి. అందుకోసమే దేవుడు మన గుండెల్లో ప్రేమను కుమ్మరిస్తుంది. అందుకోసమే ఈ ప్రేమను నీ గుండెల్లో పరిపూర్ణంగా నింపబడే దానికోసం పరిశుద్ధాత్మని సెక్యూరిటీగా దేవుడు మన కోసం పంపించాడు. అంటే మనం అంటే ఎవరు అంటే అసలు మనం ఏమిటి? మనం ఎవరు? ప్రార్థన చేసిన ప్రతిసారి, అయ్యా నేను పనికి మాలినోడినయ్యా, దుర్మార్గుడినయ్యా, పాపులలో నేను ప్రధాన పాపినయ్యా, ఇక సంవత్సరం పొడుగు నేను పాపిని, దుర్మార్గుడిని, అంతకుడిని అనుకుంటున్నానా? క్రీస్తు రక్తం ద్వారా నువ్వేం మారావో దాన్ని మాట్లాడలేవా? ఎలా మారావు నువ్వు క్రీస్తు రక్తంలో? ఏ విధంగా మారావు? పరిశుద్ధులు కాలేదా మనం? అయ్యా నీ రక్తం ద్వారా నేను పరిశుద్ధుడిని అయ్యాను అనే మాట ఎందుకు పలకవు? ప్రార్థించిన ప్రతిసారి నువ్వేదో తగ్గింపు కలిగిన మనిషి అని పాస్టర్గా వినాలి. సంఘం అంతటా నువ్వు తగ్గింపు కలిగిన విశ్వాసం అని ఆయన నేను మెచ్చుకోవాలి అనే ఉద్దేశం కలిగి కొంతమంది ప్రార్థన ఏం చేస్తారో తెలిసిన, అయ్యా నేను పనికి మాలిందండి అయ్యా, నువ్వంటే నాకు చాలా భయం అయ్యా. దుష్టురాలా, నేను ఇచ్చే సర్టిఫికేట్ క్రీస్తు రక్తంలో కడుగుబడి కూడా నేను ఇంకా పనికి మాలిందని నువ్వంటే ఎలా? ఇంకెప్పుడు నువ్వు పవిత్రపరచబడినట్లు? ఎప్పుడు నీ నోరు ఎప్పుడు ఒప్పుకోవాలి? రోమపత్రికలోనే ఉండిద్ది. మనం అంటే ఒప్పుకోవాలండి. ఆ మాట నాకు మైండ్లో లేదు, చూడకుండా చెప్పేదానికి, చూసి మాత్రం చెప్తాను. దేవుని స్తోత్రం. ఎక్కడంటే ఆ పదం 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. రక్షణ కలుగునట్లు ఎందుకు ఒప్పుకోరు మనం? అయ్యో నేను ఇంకో పనికి మాలిందని అంటే నీకు ఎప్పుడు రక్షణ పొందినట్లు? అర్థమవుతుంది అన్న మాటలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ బోరుగా ఉన్నా ఇవి వినగలిగితే మీ ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించే మాట. ఈ కడవ దినాల్లో దేవుడు మనకి ఏదో ఇవ్వాలని ఇవ్వాల్సిన అన్నీ ఆయన ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏదైతే మనకిస్తే మనకి క్షేమం కలుగుతుందో అవన్నీ మనకి ఇచ్చేసాడు. గాలి ఇచ్చాడు. ఈ రోజున గాలిని మనం బ్రతకలేము. ఇంకేం కావాలి నీకు? భూమిని ఇచ్చాడు. ఒక దైవ సేవకుడు అన్నాడు, నేను భూమి మీద బ్రతికేదానికి ఎకరాల స్థలం నాకు అవసరం లేదు, నేను బ్రతికినంత కాలం నేను నిలబడగలిగినంత స్థలం నాకు ఉంటే చాలు, బ్రతికేస్తాను భూమి మీద. దేవుని స్తోత్రం. చూసారా, మనుషులకేమో ఈ సంతృప్తి లేదు. నేను 5 సెంట్లు ఆడవాళ్ళు కొనాలి, ఈ ఊళ్ళో ఒక 5 సెంట్లు కొనాలి, ఆ ఊళ్ళో ఇంకొక 5 సెంట్లు కొనాలి అని ఆలోచన చేసి ఎప్పుడు గుట్టుకుమన్నాడు మనసునే. దేవుని స్తోత్రం.
దైవ సేవకులండి. నిజంగా నేను వాట్సాప్లో ఆ మహనీయులు చెప్పిన మాటలు పెట్టాలని తలంపొచ్చి మీకు పెడతా ఉన్నాను అన్నమాట. దైవ సేవకులు చెప్పిన మాట ఎంత లోతైన మాటలు. భూమి మీద బ్రతికేదానికి నేను నిలబడగలిగినంత స్థలం నాకు ఇస్తే చాలు అన్నాడు ఆ దైవ సేవ. అంత స్థలం నాకు చాలు, ఎకరాలు నాకు అవసరం లేదన్నాడు. ఏమి ఇవ్వాలి దేవుడు మనకి? భూమినిచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, అగ్ని ఇచ్చాడు, నిప్పునిచ్చాడు. ఇక ఇవేమి చాలలేదని నీకు ఒక భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. అవి కూడా చాలలేదని నిష్ఠూర పడతామని ఆరోగ్యం ఇచ్చాడు. అవి కూడా నీకు సరిపడవని ఆయన కుమారుడు అని క్రీస్తును మనకి ఇచ్చాడు. ఆ తర్వాత అవి కూడా చాలవని మళ్ళీ తన బిడ్డలుగా ఉండగలిగిన అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో ఉండే వారికి లేదండి వాగ్దానం, మనకు మాత్రమే ఉంది. అంటే మనం వారికంటే శ్రేష్ఠులమని ఈ మాటను బట్టి చెప్పుకోక తప్పదు. పాత నిబంధనలో ఉండే వారికి లేదు, ఇది మనకి మాత్రమే ఇచ్చాడు. మనకు మాత్రమే. అది కూడా చాలదని మీరు ఆయన వలే ఉండాలి. ఎవరి వలే? ఆయన వలే ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడు? ప్రేమ కలిగిన వాడు ఆయన. మొదటి యోహాను పత్రిక అంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి. నీ దేవుడు ఎలా ఉంటాడంటే 2 మేసాలు, ఒక గడ్డం, ఎరుపు రంగులో అంగి, పసుపు రంగులో లోపల బండి. ఒక ఆర్టిస్ట్ గా నేను వేయొచ్చు ఆ బొమ్మని. అందరు దేవుడు బొమ్మను వేసినట్టుగా ఈ బొమ్మ కూడా వేసే అవకాశం నాకు ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన రూపం అది కాదంట. ఆయన రూపం ఏది? ప్రేమ స్వరూపి. ప్రేమకి నేను ఏ రూపం అనేసేది? ఏ ప్రేమ అనేసేది? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ? ఏ ప్రేమ అనేసేది? ఇక నాకు తెలవదా, ఇక పెయింటింగ్ తీయలేకపోయాయి కాబట్టి అందుకని అక్షరాలతో పెట్టుకున్న ఆయన ప్రేమ స్వరూపి. మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరువలేనయ్యా నీ మమతను, మరువలేనయ్యా నీ మమతను, నీ దయా నీ కృపా చాలయా నా యేసయ్యా, చాలయా నా యేసయ్యా. దేవుని స్తోత్రం. బొమ్మ అయితే వేయలేదు కానీ నీ ప్రేమను గుండెల్లో మాత్రం పెట్టుకుంటానయ్యా అని చెప్పి ఏడు పెట్టుకున్నా మరవకుండా. దేవుని స్తోత్రం. మన దేవుడు రూపం కలిగిన దేవుడు కాదు, ఆయన అదో రకం. ఆయన ఏ రకం? అదో రకం. ఏ రకం అంటే ప్రేమా స్వరూపి. బైబిల్ చెబుతున్న మాట ప్రేమా స్వరూపి. ఆ ప్రేమా స్వరూపి ఎలా ఉన్నాడో అదే రూపం నీవు కూడా రావాలని ఇప్పుడు నీ గుండెల్లో ఏం కుమ్మరిస్తున్నాడు ఆయన? ఆ ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ప్రేమను నువ్వు కూడా ప్రేమగా మారాలని ఆయన తన ప్రేమని నీలో కుమ్మరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రేమను వ్యర్థము చెయ్యని వాళ్ళు ప్రేమ చేత నిండిపోతారు. నిండిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా నాకు కొద్దిగా ఉంది, నేను అందుకని నీకు పెట్టలేనమ్మా, నాకు కొద్దిగా ఉంది, ఇది నీకు పెడితే నా పరిస్థితి ఏమిటి అని అంటారా? నిండుగా ఉండేవాళ్ళు ఏమంటారు? తీసుకెళ్ళవమ్మా, నా దగ్గర చాలా ఉంది, తీసుకెళ్ళిపో అంటారు. మరి ఈ రోజున ఒక వ్యక్తికి ప్రేమ చూపించలేకపోతున్నావు అంటే నువ్వు నీ దగ్గర ఏం కొదువైనట్టు చెప్పాలి. బాగా చిక్కారు చేతికి. ఏం కొదువైనట్టు? ప్రేమ కొదువైనట్టు. ఈ ప్రేమ కొదువు అవడానికి కారణం ఏంటి? నీ గుండెకి చిల్లులు పడ్డాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుండెకి చిల్లులు పడ్డాయి అంటాడు కొంతమందికి. ఓమో గుండె చిల్లు పడుతుండ. మన సంఘంలో అమ్మాయి, వేరమ్మోళ్ళ అమ్మాయి లక్ష్మికి గుండెకి చిల్లులు ఉన్నాయి. వచ్చిన ఎదురింపులో అన్న ఈ బిడ్డకి గుండెకి చిల్లులు ఉన్నాయి డాక్టర్ గారు చెప్పాడు.
మరి ఎదిగేటప్పుడు ఏమవుద్దో ఏందో అని బాధపడతాడు. నువ్వెందుకమ్మా బాధపడతావు? గుండె చిల్లులు కూడా ఆయన బాగు చేసేవాడు. పాట లేదు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు అప్పుడు నేను చెప్పాను, దేవుడు గుండెలు కూడా బాగు చేస్తాడమ్మా, నువ్వేం బాధపడద్దు, ఆ గుండెకాయలో ఉండే చిల్లులన్నీ పూడిపోతాయి అని చెప్పాను. గుండెకాయలో ఉండే చిల్లులన్నీ పూడిపోయినందువల్ల నా అమ్మమ్మను పడుతుంది. ఇప్పుడు గుండెలో చిల్లులన్నీ పూడిపోయి ఆ బలహీనత లేక బలం వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నాయనమ్మ మీద తిరుగుబాటు చేసి కొడుతుందంట, తిడుతుందంట. రోజు కంప్లైంట్ అదే, ఈ ముస్లింకి ఈ పిల్లకి మధ్య నేను న్యాయం తీర్చలేకపోతున్నానన్న అంట. ఇప్పుడు ఆ పిల్ల గుండెకి చిల్లులు పడ్డాయి. గుండెకి చిల్లులు పడి ఉన్న బిడ్డ కూడా దేవుని రాజ్యానికి వారసురాలి. హృదయానికి చిల్లు పడిన వాళ్ళు మాత్రం దేవుని రాజ్యానికి చేరలేరు. అంటే ఏమిటి? ప్రేమ. గుండెలో ప్రేమ లేకపోతే మాత్రం ఆ మనిషి దేవుని రాజ్యానికి చేరలేడు, పొరపాటును కూడా చేరలేడు. మేము విశ్వాసులు, ఆ తర్వాత మేము నిరీక్షణ పరులు అని అనుకుంటారేమో. బైబిల్లో మాట చూపెట్టేదా? కరెంట్ వచ్చిందా? టైం మెయింటైన్ చేద్దాం కొద్దిగా. చూపెట్టేదా బైబిల్లో? నేను కూడా ఎత్తుక్కోవాలి దాన్ని. విశ్వాసము కంటేను నిరీక్షణ కంటేను దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది అని బైబిల్లో మొదటి కొరింథీ 13:13 చూడండి. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలవగలిగేవి. గుర్తుపెట్టుకుని ఏమేమి? విశ్వాసము నిరీక్షణ ప్రేమ. లోకం కంటే, ఆకాశము కంటే, మన మీద ఉండే అందం కంటే, అన్నిటికంటే కూడా ఇవి నిలవగలిగేవి, గతించకుండా నిలవగలిగేవి. కానీ వీటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. అయిపోయింది, నోటి పని కూడా అయిపోయింది. ఒక మాట వింటున్నా, నోటి పని కూడా అయిపోయింది. చూడండి, తలకి ప్రాబ్లం వచ్చినాక నోరు మాట్లాడటం కూడా కంట్రోల్ తప్పుతుంది. ఆయన దేవుని స్తోత్రం. నత్తైన చెబుతా వాళ్ళకుండా. కాబట్టి విశ్వాసము కన్నా నిరీక్షణ కన్నా కూడా ప్రేమ శ్రేష్టమైనదంట. ప్రేమ శ్రేష్టమైనది. అందుకనే దేవుడు నీకు ఆ శ్రేష్టమైన దాన్ని కొద్దిగా ఇవ్వటున్నా. ఈ లీటర్ తీసుకెళ్ళమ్మా, నా దగ్గర ఉన్న 3 లీటర్లే, ఈ లీటర్ ఉంచుకోలే అంటూలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? కుమ్మరిస్తున్నాడు. అసలు కుమ్మరింపు అనే మాటని నేను కాస్త వివరించాలనుకుంటే, కుమ్మరించేటప్పుడు ఇంకొద్ది కూడా ఉండదు ఇక కొండలో. వంచేటప్పుడు కాస్త ఉంటుంది, వంచబడిన కొండలో ఉంటుంది, కానీ కుమ్మరించే కొండలో బొట్టు కూడా ఉండేదానికి లేదు. ఇప్పుడు దేవుని త్యాగం చూడండి. దేవుడు తన ప్రేమనంట ఆయన ఎలా ఇస్తున్నాడు? వంచుతున్నాడా? కొలిసిస్తున్నాడా? కుమ్మరిస్తున్నాడా? కుమ్మరిస్తున్నాడు. ఆయనే కుమ్మరిస్తున్నప్పుడు నీకు ఇంక కొద్దిగా ఎక్కడిది?
మరి ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం ఒకరినొకరం? ఈరోజు మనం బలలో పాలు పొందుతున్నాం. దీనికి అర్హత ఏమిటో తెలుసిన? మన గుండెల్లో ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రేమకి సాదృశ్యమైన పాత్ర. ఇది ప్రేమకు సాదృశ్యమైన పాత్ర. క్రీస్తు శరీరం ప్రేమ కలిగిన శరీరం. ఇది ఎంత చీరుస్తూ ఉన్నా ప్రేమనే చూపెట్టింది, కానీ ప్రతీకారం మాత్రం చూపల. క్రీస్తు శరీరం అది. ఇప్పుడు ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనలో ప్రేమ ఉండాలి కదా. క్రీస్తు రక్తం ఎలాంటిది? అది కడిగేదే కానీ చూపెట్టగలిగేది కాదు, చూపెట్టగలిగేది కాదు, కడగగలిగేది. అది ఉన్న వాటిని కడుగుతుంది కానీ ఉన్న వాటిని లేని వాటిని మన కంటికి చూపెట్టేది మాత్రం కాదు. అలాంటి రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఇంకా ఒకరి జీవితంలో ఈ సింబల్, ఇది సింబల్ అన్నమాట. ఇది క్రైస్తవుని జీవితంలో ఇదేమిటి? సింబల్. వేలెత్తి చూపటం ఒకరిని. ఈ గుణం మానుకున్నంత కాలం ప్రభు సంఘం దేవుని దగ్గర చేరలేదు. అందుకే నేను ఆలస్యం చేస్తున్నాను. ఆలస్యం చేసే కొన్ని ఈ కరోనాలు అవి ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అందరూ ఒకసారికి సిద్ధపడిపోయి మేమంతా నిండు ప్రేమ కలిగి ఉన్నామయ్యా, పరిపూర్ణంగా ఉన్నాం నాయన, రమ్ము అన్నామంటే చాలు ఆయన క్షణంలో వచ్చి మనం తీసుకెళ్ళిపోతాం. ఇక ఈ కరోనాను చూసే పని లేదు, అవి చూసే పని లేదు. అలా కాకుండా ఇలాగే ఉన్నాం మనం. అందుకని ఇకనైనా మాట్లాడు. ఒక సంవత్సరం ఇద్దాం, ఓ సంవత్సరం ఇద్దాం, ఓ సంవత్సరం ఇద్దాం. ఆయన ఆలోచన చేసే కొన్ని నాలంటాడు ఒక పాట పెడతాడు. ఏమని? కనికరించి. చాలే, టైం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మన వాక్యాంశం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించినవి ఏమిటి? ఏమేమి అనుగ్రహించాడు మనకి? ఒకటి, తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు. దేనికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడమ్మా? క్రిస్మస్ పండుగ చేసుకుంటానికి ఇచ్చాడు. ఆయన రక్తంలో మనము కడుగుబడేదానికి. మరి ఆలస్యం ఇంకెవరున్నారు ఆయన రక్తంలో కడుగుబడేదానికి? ఇంకా ఏ యవనస్తుడు ఉన్నాడు ఆయన రక్తంలో కడుగుబడకుండా? ఇంకా ఏ స్త్రీలు ఉన్నారు, ఏ పురుషులు ఉన్నారు క్రీస్తు రక్తంలో కడుగుబడకుండా? నీకు ఇవ్వబడిన కుమారుడు వ్యర్థముగా ఉంచొద్దు. అయింది నీకు ఇవ్వబడిన బహుమానాన్ని వ్యర్థపరచవద్దు. నీకు ఇవ్వబడిన కానుక విలువైంది. నీకు కానుక ఇవ్వబడిన దినం నుండి నీవు లిఖితంలోకి వస్తున్నావు. ఏదైనా ఒక అద్దెకి ఒక వస్తువు తెచ్చుకుంటే మనకి ఇచ్చిన డేట్ వేసుకోవడం, వాళ్ళు డేట్ వేసుకుంటున్నారు. ప్రభు నీ కోసం ఇచ్చినటువంటి తన ప్రియమైన కుమారుడు 2000 సంవత్సరాల క్రిందట ఇచ్చాడు. చాలా సమయం అయిపోయింది, ఇంకా నువ్వు ఉపయోగించుకోవటం అయింది. లెక్క చెప్పాల్సి వచ్చింది. ప్రతిరోజుకు ఒక లెక్క చెప్పాల్సి వస్తుంది, ప్రతిరోజు. అందుకని నీటి బాప్తిస్మం లేకుండా ఉన్నవారు సిద్ధపడాలి దేవుని బాప్తిస్మం. ఆయన రక్తంలో కలుగుబడి దానికోసం. ఎవరి పిల్లలు ఉన్నారా? మీరున్నారా? బాప్తిస్మం లేకుండా సంఘాల్లోకి వచ్చి కూర్చొని వెళుతున్నారా? మీరు మీకోసం ఇవ్వబడిన క్రీస్తును వ్యర్థం చేస్తున్నారా? ఆయన రక్తాన్ని వ్యర్థం చేయకుండా మనం ఉపయోగించుకోవాలి. అందుకే ప్రభు మనకి కుమారుని అనుగ్రహించాడు. ఆ తర్వాత రెండవది మనం చూస్తే మనకి దేవునికి బిడ్డలమయ్యే అధికారం ఇచ్చాడు. కుమారులు కుమార్తెలమయ్యే అధికారం ఇచ్చాడు. అందుకని మన ప్రార్థన వైఖరి మారాలి. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా అనే దానికంటే, అవి అంటానికి బాగానే ఉంటాయి. అవి అనే దానికంటే నా తండ్రి, మా నాయన అని పిలవటం ఆయనకు నచ్చిన ప్రార్థన, ఆయన నచ్చిన ప్రార్థన. రెండవది, ఆయన బిడ్డగానే ఫీల్ అవ్వాలి. నువ్వు వెళ్ళగానే ధ్వంసపులు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, నువ్వు ఇచ్చి వాడు తింటున్నాడు, ఆడిచ్చి నువ్వు తింటున్నావు, అంత బాగానే ఉంది. యేసయ్య మాట చెప్తే మాత్రం వాడికి గెట్టదు. యేసయ్య మాట అంటే వాడికి గెట్టదు. అప్పుడు ఒక బిడ్డగా నీకు రోషం రావటం లేదా? మన తోడబుట్టిన వాళ్ళు ఏమన్నంటే మనకు రోషం వస్తుందిగా. నీ తండ్రిని అంటే నీకు రోషం రావట్లా, మీ అమ్మనంటే నీకు రోషం రావట్లా అనుకునేది ఉట్టి పాటేనా? మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని నువ్వు కూడా ఒక అధికారిగా, ఆ అధికారం కలిగిన బిడ్డగా ఉండాలి.
నా తండ్రిని అంటావురా నువ్వు? ఇక నీ ముఖం కూడా చూడు, పో ఇలా. షడ్రకు మేషకు అభ్యర్థులు కూడా అన్నారు, ఏ నెబుకద్నెజరు, నువ్వు మాకు ఉద్యోగాలు ఇచ్చావని అయ్యగారు అంటావు అనుకున్నావా? నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా కూడా మేము లెక్క చేయరా నిన్ను. ఎందుకంటే మా తండ్రి దేవుడు ఉన్నాడు, ఆయనకు కాదని నీకు లోపడమని చెప్తావేంటి? ఆ పనికి మళ్ళీ లోపడేది లేదు, ఏమైనా చేసుకో. ఆడి తిక్క రేగింది, అసలే తిక్కలోడాడు. తిక్క రేగింది, పెడరేకలు పట్టుకుని ఇసిరి ఆ మాటలో పడేసాడు. తండ్రి పక్షంగా రోషం కలిగి ఉన్నారని వీళ్ళు ఆయనకు రోషం వచ్చి, ఎవరికి? నా బిడ్డలు నా గురించి పౌరుషంగా ఉన్నప్పుడు, నా బిడ్డల పక్షంగా నేను ఉండకపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు ఇప్పుడు అని ఆయనకు రోషం వచ్చి స్వయంగా ఎవరినో పంపించకుండా ఆయన దిగొచ్చి వాళ్ళతో పాటు మంటలో కూర్చొని, షడ్రక బాగున్నావా, మేషక బాగున్నావా, ఎట్టుందిరా మనకి అనుభవం, ఈ ముచ్చట ఆడుకుంటున్నాను. పైనుంచి ఆడు ఎదురు చూస్తున్నాడు, వీడు ఎట్లా అరుస్తాడా, ఎట్ట కేకలు పెడతాడా అని ఎదురు చూస్తున్నారు. ఆడు వేసినాడు, ఆవిడకి ఏ కాడికి కేకలు నిలబడుతున్నా, అదుపు నిలబడుతున్నా, ఏమిటో వీళ్ళు మౌనంగా ఉన్నారు అని కాస్త చూస్తే వీళ్ళు నలుగురుగా కనబడుతున్నారు. దేవుని పక్షంగా నువ్వు పౌరుషంగా ఉంటే నీ పక్షంగా ఆయన పౌరుషంగా ఉంటాడు, ఆయన పౌరుషంగా ఉంటాడు. ఈ అధికారం అన్నాడు దేవుడు మనకి ఇచ్చింది. ఈ అధికారం దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న జరిగిన సంఘటన మర్చిపోయాను, సాక్ష్యం తర్వాత సాక్ష్యం సమయం ఇవ్వలేదు, నేను మర్చిపోయాను, క్షమించు. ఈరోజు సాక్ష్యం వినిపించాలనుకున్నాను నేను గోపి ద్వారా. తర్వాత దేవుడు మన పక్షంగా తండ్రి బిడ్డల మధ్య ఉండే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అధికారాన్ని ఉపయోగించుకో, ప్రతిదానికి లోబీగా బానిసం కావద్దు. మూడవది, పరిశుద్ధాత్మని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు తెలిసిన? మన గుండెలు నిండా దేవుని ప్రేమ నింపుకొని ప్రతి ఒక్కరికి మనం ముంచేవారి. వేసవి కాలంలో చలివేంద్రం ఉన్నారు, వేసవి కాలంలో చలపాక వేసి చలివేంద్రంలో మజ్జిగ కొండలు మంచినీటి కొండలు పెడతారు కదా, అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటాడు. ఏ మనిషికి దాహమో ఆ చోట నిలబడతారో ఇతను పిలిచిస్తాడు. అలా పిలవాలండి. లోకంలో ప్రేమలు లేవు ఈ రోజున. అన్నదమ్ములుగా ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఏమి లేవు, ప్రేమలు లేవు. తల్లిదండ్రులు బిడ్డలుగా పేరుకు మాత్రం ఉన్నారు కానీ వాళ్ళ మధ్య గౌరవాలు లేవు, అభిమానాలు లేవు. ఎవరికి వారే, భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య, ఇద్దరు పేరుకి భార్య భర్తలే కానీ ఒకరికి మధ్య ఆ అనురాగం, ప్రేమలు అనేవి లేవు. కనుక లోకంలో ఏం కొనువైంది? ప్రేమ కొనువైంది. ఈ రోజున అన్ని ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, అధికారాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్ని సంపాదించుకున్నాడు కానీ మనిషికి మధ్య ఉండే ఆ అనురాగం, ఆప్యాయత, ప్రేమ లేదు. ఈ ప్రేమ లేక మనుషులు ప్రేమ కోసం కరువు బట్టి అలమటించిపోతా ఉన్నారు. అలా అలమటించే వాళ్ళకి ఈ ప్రేమ చేత కుమ్మరింపబడిన వాళ్ళకి మనం ప్రేమని పంచాలి. అలా పంచినప్పుడు అది మహనీయంగా ఉంటుంది. ప్రేమ లేక ఒక స్త్రీని రాళ్ళతో కొట్టుకుంటూ వస్తున్నప్పుడు ఆయన ఆమెని ఒడిలోకి చేర్చుకొని ఆయన చూపెట్టిన ప్రేమ ఆమె పాపపు జీవితాన్ని మార్చేసింది. ఈ రోజు ప్రసంగాలు కావు మనుషులు మార్చడానికి. ఏమివ్వాలి? మనం ప్రేమను చూపించాలి. ప్రేమ చూపిస్తే మనుషులు మారుతారు. కానీ నేను రెవరెండ్ని, బిషప్ని 4 గ్రంథాల్లో నుంచి సేకరించిన మాటలు ఇప్పుడు మీకు గంట తరబడి బోధిస్తానంటే బోధ మనిషిని మార్చదు. మన ప్రేమే మనిషిని మారుస్తుంది. ఆ ప్రేమను మనం పంచాలని దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మీకు ఈ మూడింటి మీద, ఈ 3 అధికారాలు, 3 అనుగ్రహాలు మాకు వచ్చేసాయి అనుకుంటే మీరు సంతోషంగా ప్రభువుని స్తుతించవచ్చు. ఈ 3 మాకున్నాయి అనుకుంటే, ఈ 3కి విలువేందో కూడా నేను మీకు చెప్తాను. ఏవైనా ఆలస్యమైంది, మీ ఖాళీ కడుపుతో పంపను. నేను
వండి పెట్టుకున్నాడు, వచ్చాము, ఈ పొరపాటు వదిలిపెట్టడం లేదు, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు తినాలనుకుంటున్నాను, బాధ ఏం పడద్దు. దేవుడు నాకు ముందే చెప్పాడు, నా పిల్లలు వస్తారు, వాడు కడుపు నింపి పంపించడానికి, మీ కడుపు నింపి పంపుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనకి 3 అనుగ్రహించబడ్డాయి. ఇవి ఏమిటి, వీటి వెనుక అర్థం ఏమిటి, ఈ మాట మనం చదువుకోవాలి. రోమా 2:4, రోమపత్రిక 2:4 లాస్ట్ రిఫరెన్స్. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవునికి స్తోత్రం. దేవుని అనుగ్రహం ఏమిటిది? 3గా మనం అనుకున్నాం. ఇప్పుడు దేవుని అనుగ్రహం ఏమిటి? 3గా మనం అనుకున్నాం. ఈ 3 మనకి దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏంటి తెలిసిన? మనం ఏం కలిగి ఉండాలని? మారు మనసు, అంటే మార్పు చెందిన మనస్సు. మార్పు చెందిన మనస్సు. మారు మనసు అంటే ఇదేదో ఒక పెద్ద బ్రాండ్ అనుకున్నారు సంఘాల్లో క్రైస్తవులు. మారు మనసు అంటాము, మారు మనసుని పొందుకోలేదమ్మా, ఇంకా పొందుకునేదానికి అది ఏమన్నా బజార్లో దొరికి వస్తువా? చాలా తప్పు. నాకు బలి కోపం వస్తుంది ఈ మాట అంటుంటే. మారు మనసుని ఇంకా పొందుకోలేదమ్మంటే ఎక్కడ పొందుకుంటావు నువ్వు? సమయం ఉందంటారు. మారు మనసు అంటే మార్పు చెందే మనసు. మార్పు చెందడం అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది. నాన్న ఇట్టేమిటి, ఇట్టేమిటి? వీడి మార్కోవాలని నువ్వు అనుకోలేదా? అయ్యా నేను తాగుతూనే ఉంటాను, నువ్వే మాన్పించు, నువ్వే నా దగ్గరకు వచ్చి నోట్లో పేడ తీసుకుని పడే అని తాగుతూ ఉన్నావా? వదులుకున్నావు కదా, అదే మార్పు చెందటం అంటే. వదులుకున్న నిన్ను మరలా దాని వైపు వెళ్లకుండా చేయగలిగేది ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కానీ మార్చుకోవాలి అనే మనస్సు మాత్రం నీకుండాలి. కనుక ఈ అనుగ్రహం వెనుక మారు మనసు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం ఇప్పుడు మారు మనసు కలిగిన వాళ్ళని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మనం మారు మనసు పొంది ఉండాలి, అంటే మార్పు చెందుతున్న వారముగా ఉండాలి. నేను మారను, నేను ఇంతే అనుకునే వాళ్ళకి బల్లలో అవకాశం లేదు. పొరపాటు ఉండేది. చక్కగా వాక్యం విని ఏర్పాటు చేసి నేను నా ప్రభు కొరకు మార్పు చెందుతూ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం వల్ల అవకాశం మనకి. ఎవరికైనా, నాకైనా అంతే. ఇంకొక మాట ఉంది కింద అక్కడే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును. దేవునికి స్తోత్రం. ఏమిటది? ఈ పదాలను విడదీనాను. అనుగ్రహము ప్లస్ ఐశ్వర్యం. అనుగ్రహము ప్లస్ ఐశ్వర్యం. విజిగోట్ అనుగ్రహ ఐశ్వర్యం. నాకు రాదు. ఇప్పుడు మనకి దేవుడు చెప్పిన ఈ 3 అనుగ్రహాలంట మనకి ఏమై ఉన్నాయమ్మా? ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు ఐశ్వర్యం పొందారు. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని మీరు ఇతరులకు పంచబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం పొందిన ఐశ్వర్యాన్ని దొంగలు కొట్టలేరు. ఈ ఐశ్వర్యాన్ని ఎవరు కబలించి లాక్కెళ్ళిపోలేరు. మెడలో చైన్ లాక్కెళ్ళినట్టుగా చైన్ పార్టీ దొంగలు తీసుకెళ్ళలేరు ఈ ఐశ్వర్యాన్ని. ఇది మనం పంచితే తప్ప మన దగ్గర నుండి అది పోనే పోదు. అలాంటి స్థిరమైన, శాశ్వతమైన, శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఈ ఐశ్వర్యాన్ని మనం కాపాడుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.